సార్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తాయి. ప్రాణనష్టం గూడా జరిగింది. మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేయబోతున్నాయి? ఇది ఒక రకంగా చెప్పాలి అనంటే చాలా ఉభయ తెలుగు రాష్ట్రాలకి చాలా పెద్ద విపత్తండి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కి. ఇక్కడ తెలంగాణ విషయానికొస్తే తెలంగాణలో గూడా పంట నష్టం బాగా జరిగింది. ఇక కొంత ప్రాణ నష్టము అది ఆహ్, ఖమ్మం జిల్లాలో బాగా జరిగిందనమాట. కృష్ణా నది పాలేరు ఆ ప్రాంతం. అయితే కృష్ణానదికి ఇది గత 50 సంవత్సరాల్లో ఎన్నడూ రానంతటి ప్రళయం వచ్చిందనే చెప్పాలి. కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తాలన్నీ కూడా బాగా ఎప్పటినుంచినో ఈ డ్యాములన్నీ కూడా నాగార్జున సాగర్ కానివ్వండి, శ్రీశైలం కానివ్వండి, తుంగభద్ర అయితే ఎప్పుడో నిండిపోయింది. రిపేర్ కూడా చేశారు, కొంత నీరుని వదిలిపెట్టి మళ్ళీ అది కూడా నిండిపోయిన పరిస్థితి. పైనుంచి ఎక్కడా కూడా జూరాల కానీ ఎక్కడా కూడా నీరు ఆపే పరిస్థితి లేదు. కృష్ణా బ్యారేజ్కిను సాగర్కి మధ్య పరివాహక ప్రాంతం అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా విపరీతంగా వర్షాలు అయ్యి పడటం కూడా వాగులు వంకలు అన్నీ కూడా వచ్చి చేరటంతో బాగా దాదాపు ఈరోజు మార్నింగ్కి 10 లక్షల క్యూసెక్కుల నీరు, అంటే 11 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు అని అంటే 72 గేట్లు కూడా ఎత్తి, అందులో ఒక 2 గేట్లు కొంచెం ప్రాబ్లం వస్తే అవి కాకుండా మిగిలినవన్నీ ఎత్తారు. వెళ్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిన్న 7 లక్షల క్యూసెక్కులు ఎప్పటి నుంచినో ఫ్లడ్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు, ఆ ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు బాగా చేస్తానే ఉన్నారు. వచ్చినట్టు నీళ్లు సముద్రానికి విడుదల చేస్తానే ఉన్నారు. అయితే ఇది కనీవిని ఎరుగని వర్షాలు రికార్డు స్థాయిలో, విజయవాడ నగరంలోనే రికార్డు స్థాయిలో వర్షం. ఆ వర్షపు నీటికే ఇది వాగు బుడమేరు పొంగి వచ్చింది, సింగునగర్లో వచ్చింది. అది కాకుండా అసలు మామూలుగానే వర్షపు నీరు విజయవాడ నగరంలో బాగా అధికమైపోయింది కొన్ని ప్రాంతాలు. అంటే అక్కడక్కడే కట్టుకోవటము, లంగ్ స్పేస్ లేకపోవటం, ఓపెన్ చాలా కాలం వరకు విజయవాడ అంతా కూడా ఓపెన్ డ్రైన్ సిస్టమ్, ఫ్లడ్ వాటర్ పోయే ఇదే లేదు. ఎందుకంటే కృష్ణా పక్కనే ప్రవహిస్తా ఉన్నా కానీ దానికి వెళ్ళే సదుపాయం లేదు, కృష్ణానదిలోకి వెళ్ళే సదుపాయం లేదు. అలా ఎక్కడికక్కడ కట్టేయటం వలన, బిల్డింగ్లు అవి కట్టేయటం వల్ల ప్రజలకు కూడా ఒక విధంగా అర్థమవుతుంది ఏంటంటే మనం చేసే తప్పులు ఎలా. ఇప్పుడు మనమే శిక్ష, నువ్వు ఎవరో కూడా కాదు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక విపత్తుని దాన్ని ఒక అవకాశంగా తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిన్న మార్నింగ్ నుంచి ఖాళీగా లేడు. మరి ఏ జాతీయ నాయకుడు, మీరు ఏ నాయకుడినైనా భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రులు కానీ, మంత్రులు కానీ, మరి ముఖ్యమంత్రులు కానీ, ఏ నాయకుడైనా కానీ ఈ స్థాయిలో పనిచేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా? లేరు. ముందు అందులో ఇటీవలే ఆయన అధికారంలోకి వచ్చారు. మళ్ళీ అధికార యంత్రాంగం అంతా కూడా నిద్రావస్థలో ఉంది. ఒక రకంగా మనకి ఏముందిలే, ఏమవుతుందిలే అని పని చేయకుండా సర్దుకుంటున్నారు అధికార యంత్రాంగాన్ని అంతా కూడా. అటు వాళ్ళని ఇటు నిజాయితీ అధికారులు ఎవరు, పనిచేసే అధికారులు ఎవరు, ఇవన్నీ కూడా సర్దుకుంటున్న సమయంలో ఈ విపత్తు వచ్చింది. అయితే ఆయన వెళ్ళి రంగంలో ఉంటేనే అధికారులందరూ కూడా రంగంలోకి దిగుతారు. ముందు మున్సిపల్ అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, R&B అధికారులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ అందరూ కూడా, రెవెన్యూ యంత్రాంగం, మరి ప్రజలకు వాటరు, మరి అన్ని సదుపాయాలు కలుగు చేయాలి కదా. సింగనగర్ బుడమేరు పొంగి సింగనగర్లోకి మొత్తం అంతా కూడా 40% విజయవాడ నీళ్ళల్లో ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క రోజు ఆగాలి. ఎందుకనంటే కొద్దిగా రిసీడ్ అవ్వాలి. కృష్ణా లెఫ్ట్ బ్యాంకు, రైట్ బ్యాంకు, ఆ బ్యాంక్స్ అన్నీ కూడా బ్రీచ్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఆ మధ్యగ నదిలో కలిసేటప్పుడు ఆ బ్రీచ్ అయితే ప్రాణ నష్టం ఎంత జరిగినా పెద్ద. ఇదివరకు ఓలేరులో 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓలేరు దగ్గర
జరిగిన ప్రాణ నష్టం కూడా జరిగింది అక్కడ. రాత్రికి రాత్రి అది బ్రీచ్ అయిపోయి కట్ట తెగి ఓళ్ళ మీదకి ఓళ్ళకు ఓళ్ళు మునిగిన పరిస్థితి ఉంది. ఆ, అలాంటి పరిస్థితి రాకుండా ముందే అప్రమత్తమై కట్టలని అన్నింటినీ కూడా సరి చేసుకుంటా ఉన్నారు. అలాంటి చెక్ ఎప్పుడు వస్తుందంటే రౌత్ సరైన వాడైతే వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఇప్పుడున్న విపత్తు ఉన్న సమయంలో ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టంగా చెప్పాలి. లేకపోతే విజయవాడలో విపరీతమైన ప్రాణ నష్టం జరిగేది. మరి లంక గ్రామాలు అంటారా, కొట్టుకే పోయి అసలు బ్యారేజ్ ఉండేదే ఎందుకనంటే గత పాలకులు మనస్తత్వం ఆ విధంగా ఉంది. గత పాలకులు ఈ కృష్ణా డెల్టా అంటే ఇది మన పనికిరాని ప్రాంతము అనే ఉద్దేశంతో పాలించిన వైనాన్ని మనం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇది ఆయన చంద్రబాబు గారు ఆయన ఒక ప్రాంతం అని కాదు, ఎక్కడైనా కానీ ఒక సింగునగర్కే ఆయన 3 సార్లు పర్యటన చేశారు అని అంటే ఆలోచించండి ఆయన దార్శనికత ఏ విధంగా ఉందో. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇక్కడ రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకుడు, ఆయన 74 ఏళ్ళు, ఆయన రోడ్లలో అక్కడ తిరుగుతా ఉన్నాయి. ఈయన కూడా నష్టం తక్కువ కాబట్టి ఈయన అంత విజిట్ చేయాల్సిన అవసరం రాలేదు. ఆయన అసలు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని అక్కడే రాత్రిపూట 2 వరకు ఆయన పర్యవేక్షించాడు. ఆ రాత్రి సమయంలోనే సింగనగర్కి వెళ్ళాడు. ఒక్క 2 గంటలు ఓర్చుకున్నాము, మార్నింగ్ మీకు ఫుడ్ వస్తుంది అని. ఆ హోటల్ వాళ్ళందరూ, అంటే నాయకుడు సరైన వాడైతే ప్రజలు, వ్యాపారవేత్తలు అందరూ కూడా అధికారులతో పాటు, అధికారులు కూడా చాలా బాగా పనిచేశారు కాబట్టి ఆ రిలీఫ్ వాళ్ళకి అందింది. ఇప్పుడు హోటల్ వాళ్ళు ఇస్తారండి, ఫుడ్ ఇస్తారా, తీసుకువెళ్ళి వాళ్ళకి అందజేయాలి కదా, ఎక్కడ అవసరం ఉంది ఏంటని చెప్పేది అధికారే కదా. అవును. మరి ఎన్డీఆర్ఎఫ్ ప్యారలల్గా కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే అలర్ట్ చేయటం, చాలామంది బీజేపీతో పొత్తు ఎందుకు, బీజేపీతో అది ఎందుకు ఇదెందుకు అని అనేక విధాలుగా విమర్శించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా చాలామంది ఉన్నారు. బీజేపీలో ఎందుకు అని అంటే, ఎందుకు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే వాళ్ళు 6 ఎన్డీఆర్ఎఫ్ టీం రాత్రి 7 గంటలకు ఫోన్ చేస్తే తెల్లారేసరికి మరి రంగంలో దిగిపోయారు వాళ్ళు సహాయ కార్యక్రమాలు. మరి బ్రీచ్ ఎక్కడన్నా జరిగితే ఎన్డీఆర్ఎఫ్ టీం ఉంటే ఏదైనా సహాయం చేయగలరు, చెప్పలేం కదండి. ఇది వరద కదా, ఇంకా క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్న నీరంతా కూడా ఇంకా వస్తూ ఉంది. ప్రకాశం బ్యారేజ్ కూడా పుంకాలుగా ఈ పత్రికల వాళ్ళు కూడా వ్యూస్ కోసం అదేదో జరిగిపోయింది, ఇదేదో జరిగిపోయింది అని చెప్పి పుకార్లు కూడా షికారులు చేస్తూ ఉన్నాయి. ఆ బోట్ వచ్చి గుద్దుకున్నందువలన ప్రకాశం బ్యారేజ్కి ఏం కాదండి, అది చిన్న ప్లాస్టిక్ బోట్లు, వాటి వలన ఏం కాదు. కానీ అది పెట్టడం అప్ స్ట్రీమ్లో బోట్లు పెట్టడము అంటే, అప్ స్ట్రీమ్లో ఎక్కువగా ఏంటంటే బ్యారేజ్కి దగ్గరలోకి రాకుండా ముందు జాగ్రత్త ఇరిగేషన్ శాఖ వాళ్ళు తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా బ్యారేజ్కి ఇంకెక్కువ వాటర్ వస్తుంది కదా, ఇక్కడ బోట్లు అవి ఏం ఉండకూడదు, వెళ్ళి అక్కడ తగులుకుంటాయని చెప్పి వాటిని సరిగ్గా యాంకర్కి పెట్టే పనులు చేసుకోవాలి. అలాంటివన్నీ చేయలేకపోవటం అనేది అది అంటే వారసత్వంగా అలసత్వం అన్నమాట, అధికారుల అలసత్వంతో అలాంటి పనులు అయ్యి ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అధికార యంత్రాంగాన్ని, ఎన్డీఆర్ఎఫ్ టీములు కానీ, మరి ఎస్డీఆర్ఎఫ్ టీములు 10, ఇప్పుడు 8 ఎన్డీఆర్ఎఫ్ టీములు ఆంధ్రప్రదేశ్లో తీసుకురాగలగటం అనేది అది నిజంగా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా పనిచేయగలరు. అదొక అవకాశం, ఇది ఒక టెస్ట్ అన్నమాట. దీంతో ఏంటంటే ఆయన సమర్థ 74 మామూలు వయసు కాదు కదా ఆయనది, వయసుకు మించి కష్టపడుతున్నారు. ఇప్పుడు కృష్ణలంక పక్కన ఇల్లు కట్టుకున్నారు, ఇల్లీగలు అయినా కట్టుకున్నారు, పెద్ద అపార్ట్మెంట్లే కట్టుకున్నారు. కృష్ణానదికి వరద వస్తుంది, ముందుగస్తుగానే అందరినీ ఖాళీ చేయమని రెవెన్యూ యంత్రాంగం బాబు నాయన అని చెప్పి ఆ బోడే ప్రసాద్ గారు కూడా ఇంటింటికి తిరిగి చెప్పడం కూడా జరిగింది వాళ్ళకి. వస్తాంలే, మేము కాసేపు ఆగి వస్తాము మేము అంటే, మునిగిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు పొద్దున్నే వచ్చేసరికి ఈవెన్ అక్కడ పెద్ద ఆశ్రమాలు అవి అన్నీ కూడా మునిగిపోయినాయి.
అక్కడ కూర్చుని పైన ఎక్కి కూర్చుని బాబు బాబు అని అంటే మళ్ళీ వాళ్ళని తాళ్ళేసి ఆ ఎన్డీఆర్ఎఫ్ టీంలు తీసుకురావాలి. అంటే ప్రజలు కూడా సహకరించాలండి. ఈ విపత్తు ఎవరో చెప్తే వచ్చేది కాదు. ప్రకృతి మరి అనేక రకాలైన కారణాల వలన క్లౌడ్ బర్స్ట్ అయ్యి వర్షాలు వస్తాయి, అకాల వర్షాలు. అన్ని చోట్ల గుజరాత్లోనే వరదలు వచ్చి 20 మంది చనిపోయారు. అట్లా కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు హీరింగ్ ఇచ్చి వెంటనే ఆదుకున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ముందే పసిగట్టడం, మరి రేపు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళంతా ఇబ్బందులు పడతారేమోనని ఆయన ఒకరోజు ముందే వేశాడు డబ్బులు పెన్షనర్స్కి. ఉద్యోగస్తులకి 1వ తారీఖు వేశారు, పెన్షనర్స్కి 31నే ఆయన. అంటే దార్శనికుడైన నాయకుడు ఉంటే ఆ ప్రభుత్వ యంత్రాంగాన్ని వేరే పనులు వాడుకోవచ్చు. ముందు వీళ్ళకి సర్దేయటం అంటూ జరిగింది. మరి హోటల్ వాళ్ళు కానివ్వండి, దాదాపు తెల్లవారేసరికి బెదవాడలో 150,000 మందికి ఆహారం సదుపాయం కలిగించారు. నాయకులందరూ కూడా మీరు ఎక్కడైనా చూడండి, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మొత్తం అంతా కూడా రోడ్ల మీద ఉన్నారు, మంత్రులతో సహా. మీరు పొంగూరు నారాయణ కానివ్వండి, అనిత కానివ్వండి, కొల్లు రవీంద్ర కాని, అసలు అందరు మంత్రులు కూడా ఇక్కడికి బెదవాడ ఏరియాకి వచ్చి వాళ్ళ ప్రాంతాల్లో ఇబ్బంది లేని పక్షంలో మొత్తం అంతా కూడా ఇక్కడికే వచ్చి పర్యవేక్షిస్తూ ఉన్నారు. అది నాయకుడి లక్షణం. ఇప్పుడు అది ప్రతిపక్ష నాయకులు కూడా చేయొచ్చు, వాళ్ళు కూడా చేయొచ్చు, మరి చేయటం లేదు. అది తేడా ఆ నాయకుడు దార్శనిక. అందుకని ఈ 24 గంటల సమయం కనుక గడిచినట్లయితే, మరో 24 గంటలు గడిస్తే స్లోగా రిసీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అమావాస్య రోజులు కూడా వచ్చినాయి కాబట్టి ఈ రిసీడింగ్ టైం కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఒక్క 24 అవర్స్ దాటితే నెమ్మదిగా క్రమేపీ లంక ప్రాంతాల్లో కూడా రోడ్లు అయ్యి కిందికి వాటర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వం వాళ్ళు ఏదైనా సూచనలు చేస్తా అంటే వాటిని పాటిస్తే మంచిది. దీని తర్వాత ఏంటంటే వ్యాధులు వస్తాయి రిసీడ్ అయిన తర్వాత. టౌన్ మొత్తం కలరా, మలేరియా, దోమలు, డెంగ్యూ ఇలాంటివి వచ్చే అవకాశం. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు పారిశుద్ధ్య వ్యవహారం కూడా మొత్తం అంతా కూడా సక్రమంగానే చేస్తారు. ఇది ఈ భారతదేశం మొత్తానికి ఈ ఫ్లడ్ ఒక కేస్ స్టడీగా మిగిలిపోతుందని చెప్పొచ్చండి.